నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్। ఈ రోజు అయితే మేము కేదార్నాథ్ నుంచి తిరుగు ప్రయాణమై సోన్ప్రయాగ్ కి చేరుకున్నాం। సోన్ప్రయాగ్ లో టాక్సీ మాట్లాడుకొని శ్రీ త్రియుగి నారాయణ టెంపుల్ కి వచ్చామన్నమాట। మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది త్రియుగి నారాయణ టెంపుల్ కి వెళ్లే ఎంట్రన్స్ ఆర్చ్। త్రియుగి నారాయణ టెంపుల్ ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధమైన ఆలయం। ఈ ఆలయంకి వెళ్ళాలంటే మనకి సోన్ప్రయాగ్ నుంచి గంట ప్రయాణం పడుతుంది। రోడ్ అంతా కూడా ఘాట్ రోడ్ అండి। మనం పైకి వస్తూ ఉంటాం కాబట్టి మనకు రోడ్ అంతా కూడా ఎంతో బ్యూటిఫుల్ వ్యూతో మనము ఈ ఆలయానికి చేరుకోవచ్చు। ఆలయం లోపల దాకా టాక్సీస్ అనేవి అలౌ చేస్తారు, కానీ మేము వచ్చినప్పుడు కొంచెం రోడ్ బ్లాక్ ఉండే, అందుకే మేము 50 మీటర్స్ దూరంలోనే దిగి నడుచుకుంటూ వచ్చేసాం। మీరు చూసినట్టయితే మనకి చుట్టూ అంతా కూడా రెస్టారెంట్స్ అన్ని అవైలబుల్లో ఉంటాయండి। ఒకవేళ ఎవరైనా ముందు వచ్చి స్టే చేయాలి అనుకుంటే ఇక్కడ హోటల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి। ఇది టెంపుల్ ఎంట్రన్స్ కి వెళ్లే దారి అన్నమాట। టెంపుల్ లోపలికి వెళ్ళడానికి దారి చుట్టూ కూడా మనకి పూజ సామాగ్రి షాప్ ఉంటాయి। ఇక్కడ ఎక్కువగా పూలదండలు అమ్ముతూ ఉంటారనమాట। ఎందుకంటే ఈ ఆలయం శివపార్వతులు కళ్యాణం చేసుకున్న ఆలయంగా ఎంతో ప్రసిద్ధి చెందింది। త్రియుగి నారాయణ ఆలయం అంటే విష్ణుమూర్తికి అంకితం చేయబడింది। ఈ ఆలయంలో కొన్ని యుగాల క్రితం మహాశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నట్లు నమ్ముతారు। త్రియుగి నారాయణ అనే పేరులో త్రి అంటే 3 అని, యుగి అంటే శకమని, నారాయణ అంటే మహావిష్ణువు అని అర్థం। అందుకే ఈ ఆలయానికి త్రియుగి నారాయణ్ అని పేరు వచ్చింది। మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే ఆ ఆలయం। ఈ ఆలయంలో ఎంతో మంది జంటలు వివాహం చేసుకుంటూ ఉంటారు। ఇక్కడ వివాహం చేసుకోవడం ద్వారా శివపార్వతుల అనుగ్రహంతో వారి వివాహ జీవితం సాఫల్యంగా సాగుతుంది అని నమ్మకం। ఈ ఆలయంలో 24 గంటలు ఒక ధుని వెలుగుతూ కనిపిస్తుంది। ఇదే శివపార్వతులు వివాహ సమయంలో వెలిగించినదిగా చెబుతారు। ఇక్కడ 4 నీటి కుండాలు కూడా ఉంటాయి। వీటిలో రుద్రకుండ్, విష్ణుకుండ్, బ్రహ్మకుండం, సరస్వతి కుండం ఇలా 4 కుండాలు కూడా మనకు కనిపిస్తాయి। ముందుగా మనం లోపలికి వెళ్ళగానే అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది। ఇక్కడంతా కూడా ఆలయ చరిత్ర గురించి చెక్కబడి ఉంది। ఆలయం లోపల కెమెరాస్ అలౌడ్ లేదండి, అందుకే మీకు ఆ ధునిని మేము చూపించలేము। ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి బ్రహ్మకుండం, ఇక్కడ కనిపిస్తుంది రుద్రగుండం। రుద్రగుండంలో మనకి శివలింగం కూడా కనిపిస్తుంది। ఈ రుద్రగుండంలో, బ్రహ్మకుండంలో, విష్ణుగుండంలో, సరస్వతి కుండంలో నీటిని అందరూ ఇళ్లకి తీసుకొని వెళ్తున్నారు। మేమైతే అక్కడ నీళ్లు చల్లుకున్నాం అనమాట, కాలు చేతులు కడుక్కొని। మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి విష్ణుగుండం। ఈ విష్ణుగుండం దగ్గర మనకి నీటిని తీర్థంగా ఇస్తున్నారు। తీర్థం తీసుకొని మనం కొంచెం ముందుకు వెళ్ళగానే మనకి సరస్వతి కుండం కూడా కనిపిస్తుంది। వీటిలో రుద్రకుండ్ను స్నానాల కొరకు, విష్ణుకుండ్ను ప్రక్షాళన కొరకు, బ్రహ్మకుండ్ను తాగేందుకు, సరస్వతి కుండ్ను తర్పణాల కోసం వినియోగిస్తారట। ఈ వివాహం జరిగిన ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించడానికి ఆలయంలో బ్రహ్మశిల అని పిలువబడే రాయి ఉంటుంది। ఈ బ్రహ్మశిల పైన శివపార్వతులు ఉంటారు। మీరు ఇప్పుడు ఇక్కడ చూస్తుంది కూడా ఇదే బ్రహ్మశిల అని పిలుస్తారు। ఇక్కడ వచ్చే అగ్ని నుంచి వచ్చే బూడిదని తీసుకుని వెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే నూతన జంట సంతోషంగా ఉంటారని నమ్ముతారు। ఇక్కడ కనిపిస్తుంది సరస్వతి కుండం। ఇక్కడ కూడా వివాహాలన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట। స్థానిక కథనం ప్రకారం ఇక్కడ శివపార్వతుల వివాహంలో బ్రహ్మ అర్చకుడిగా సేవలు చేయగా, విష్ణుమూర్తి వధువు యొక్క సోదరుడిగా చేయాల్సిన ఆచారాలన్నీ నిర్వహించినట్లు చెబుతారు। అందుకే ఈ ఆలయం త్రిమూర్తులకి సంబంధించింది। బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులు ముగ్గురిని ఈ ఆలయంలో మనము చూడవచ్చు। ఇక్కడైతే పూజారులు జంటలను కూర్చోబెట్టి పూజలు అయితే చేయిస్తున్నారు। ఏం చేయిస్తున్నారు ఏంటి అనేది అయితే మాకు తెలియదు అనమాట, మేము కూడా ఎవరిని అడగలేదు। ఇది త్రియుగి నారాయణ టెంపుల్ గురించి విశేషాలు। ఈ ఆలయం గురించి, ఈ ఆలయ చరిత్ర గురించి మాకు తెలిసింది మీతో షేర్ చేసుకున్నాము। ఇంతటితో మా వీడియో అయితే ముగుస్తుందండి। వీడియో చూసినందుకు ధన్యవాదాలు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।